ఈ రోజు 6th క్లాస్. నిన్న ఏం చేశారు? ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ట్రాఫిక్ లో ఎలా కట్ చేయాలి, లాస్ట్ టైం మిస్టేక్ ఏం చేశారు? కొంచెం మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నారు. టాస్కింగ్ అంటే మీరు డ్రైవింగ్ అనేది చేస్తారు కదా, మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నారు. లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్, తర్వాత లెఫ్ట్ సైడ్ డిసైడ్మెంట్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ రోజు అది కూడా నేర్చుకున్నాం. క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ రోజు 6th కాబట్టి లాస్ట్ టైం అన్ని మళ్ళీ రిమైండ్ చేసుకుంటా మిస్టేక్ ఏం చేశారో నీట్ గా డ్రైవ్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్, క్లచ్ రిలీజ్ నీట్ గా. ఈరోజు ఫ్లైఓవర్ కూడా ఎక్కుతాం మనం. ఇంక్రీజ్ స్పీడ్, మిడిల్ లైన్ ఎక్కువ తిప్పొద్దు. మీ ఫోకస్ ఎప్పుడు మిర్రర్ మీద ఉండిపోకూడదు, ముందు ఉండట్లేదు. సెకండ్ గేర్, మిర్రర్ ఒకసారి చూడాలి అంతే, ఒకసారి చూసలేండి అంతే. ఓకే, ఇంక్రీజ్ స్పీడ్. ఇంక్రీజ్. ఫ్లైఓవర్ ఎక్కించాలి, మారాలి. ఒక్క లుక్ వేయండి మిర్రర్. ఇప్పుడు కార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక్రీజ్ చేసి ఒక్క సెకండ్ చూడాలి ముందు. ఇంకోటి లేన్ మారినప్పుడు యాక్సిడెంట్ అసలు వదలొద్దు, అర్థమైందా? మీరు కొంచెం వదిలి మళ్ళీ ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు. ఎందుకు? ఆల్రెడీ వెనకాల ఉన్నారు కదా కార్లు, అది అట్లా. ఎవరన్నా సడన్ గా వస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఏదో ఒక లైన్ లో ఉండాలి మీరు. ఏ లైన్ లో? లెఫ్ట్ రైటా మీ ఇష్టం. మీరు లెఫ్ట్ లో మళ్ళీ రైట్కి వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? వెళ్ళొచ్చు, మిర్రర్ చూసుకుని వెళ్ళాలంట. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు అలా వెళ్ళాలి. అది నేను అలా ఎందుకున్నానంటే అలా వేరే వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటారు కదా, అందుకని. ఎగ్జాక్ట్ రిలీజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. అది అంతే. ఇంకా రైట్. లెవెల్, స్లో డౌన్, అటు వెళ్ళాలి. చెప్పొద్దు ఇంక స్టీరింగ్, జస్ట్ అలా చూసుకున్నా. అది ఇంక్రీజ్. ఇండికేటర్ ఆఫ్ చేయాలి. ఇండికేటర్ ఇలా ఫింగర్తో ఆపరేట్ చేయాలి, చేయి తీయకూడదు స్టీరింగ్ మీద. ఇప్పుడు లైన్ మారాలి, మిడిల్ లైన్. ఇంక్రీజ్ చేయండి స్పీడ్. మీరు డౌన్ చేయొద్దు, ఉన్న స్పీడ్ అన్న కానీ డౌన్ చేయొద్దు. లైన్ మారినప్పుడు మిడిల్ లైన్ ఏం చేయాలి? మిడిల్కి వెళ్ళినప్పుడు ముందుగా స్లో చేయాలా? అది కంటిన్యూగా మారక్కర్లేదు, కొంచెం అయిన తర్వాత సెట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. అది ఇంక్రీజ్ స్పీడ్. లెఫ్ట్ ఇండికేటర్, ఇంక్రీజ్ స్పీడ్. లెఫ్ట్ మిర్రర్, లెఫ్ట్ లైన్, కంప్లీట్ లెఫ్ట్ లైన్, ఇంక్రీజ్ స్పీడ్. అలా 1 by 1 లైన్ మార్చుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి, అక్కడ బాగా లెఫ్ట్ ఉంటుంది. ఇంకా స్లో డౌన్, లెఫ్ట్, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. అది సెకండ్ గేర్ తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్. ఇంకా రైట్, ఇంకా ఇంకా ఇంకొంచెం రైట్, ఇంకా చిన్న, ఇంకా అది
లెఫ్ట్ అలా స్లోగా వెళ్ళాలన్నమాట. స్లోగా వెళ్ళాలి. మనం లెఫ్ట్ నుంచి వచ్చామా ప్లేన్ సెట్ అవ్వాలి. మీరు ఆ రోడ్ అవలని చూసారు. రైట్ వెళ్ళిపోతాం. మీరు టర్నింగ్ లో ఉన్నారు కాబట్టి ఎవడొస్తున్నాడో తెలియదు మనకి. సేఫ్ జోన్ లో ఉన్న ప్రాపర్ గా ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఈ లైన్ దగ్గరగా ఉందా, లైన్ కి వెళ్ళాలి. అది ఫస్ట్. అది తర్వాత మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుని మారుకోండి. అది ఇప్పుడు ఏ లైన్ దగ్గరగా ఉందో దానికి అది రైట్. 2 లైన్లు ఉన్నప్పుడు రైట్ లైన్ ఉండాలన్నారని కరెక్టే. బట్ నేను ఇంకోటి కూడా చెప్పాను, టర్నింగ్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ లైన్ లో ఉండాలి. రైట్ టర్న్ రైట్ లైన్ ఇంక్రీజ్ స్పీడ్ ఏ లైన్ లో ఉండాలి. టెన్షన్ పడకుండా వెళ్తే సరిపోతుంది. అది అంతే. మనకి వెంటనే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండాలన్నమాట. వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలి మనం వెంటనే వాళ్ళ స్పీడ్ కి చూసుకొని. ఇంక్రీజ్ ఎక్కువ తిరుగుతుంది కారు. ఇంక్రీజ్ స్పీడ్. కంగారు పడతా తిరిగినట్టు అవుతుంది. అది జస్ట్ అంతే వెళ్ళిపోద్ది. అన్న టైం పడుతుంది. ఒక 2 seconds అంతే కదా. 1 second లో మాత్రం ఎందుకు. ఇప్పుడు స్ట్రైట్ జస్ట్ కార్ ఫాలో అవ్వండి. జస్ట్ సర్వీస్ రోడ్ ఎక్కించాలి. కార్ స్లో అవ్వద్దు. మూమెంట్ లోనే వెళ్ళిపోవాలి. ఉన్న మూమెంట్ లో స్టీరింగ్ తిరగాలి. ఇంకేస్ మూమెంట్ ఏమన్నా తక్కువ చేయాలంటే యాక్సిడెంట్ ఇచ్చి మళ్ళీ ప్రెస్ చేయండి. అది అటే డివైడ్ మీరు రైట్ లో నేరో రోడ్ అయిపోద్ది. అది ఇప్పుడు ఆ నేరో రోడ్ ఉంటే బెటర్. ఎందుకు అనుకున్నారు, లెఫ్ట్ రైట్ లో ఎవరైనా మధ్యలో దూరుతారు కదా, అలాంటి లేరు. నేరో రోడ్ కాబట్టి. అదే రైట్ లో ఉంటే వాళ్ళే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోరు. మన సేఫ్టీ చూసుకోవాలండి. మన సేఫ్టీ చూసుకున్న తర్వాత మనం ఏదైనా చేయాలి. కంటిన్యూ ఎలా ఉంది కార్ డ్రైవింగ్ అసలు ఆ అనుభూతి? కాన్ఫిడెన్స్ వచ్చింది, తోలగలన్న కాన్ఫిడెన్స్. ఓకే. ఇంకా ఉన్న క్లాసుల్లో అయితే ఫుల్ పేజీగా వస్తుంది అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ అయితే వస్తే సరిపోతుంది. ఎవరన్నా సరే డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఓన్ గా వాళ్ళు వెళ్ళగలిగాలి. ఒక ఖాళీ రోడ్ లో కానీ, లేదంటే మీకు సొంతగా ఇంకేస్ కార్ కొనుక్కున్నారు కదా, కార్ లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటుంటే సెట్ అయిపోతారు. ఓన్లీ డ్రైవింగ్ స్కూల్ మీద డిపెండ్ అయిపోకూడదు. కాన్ఫిడెన్స్ రప్పించాలి. వాళ్ళు రప్పించిన తర్వాత మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇప్పుడు మన కారు మనం తీసుకోగలమన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలు. అది మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ అలా త్వరగా వస్తుంది. అవును. రైట్. ఇంకా ఆ కారు వెనకాల ఉన్నప్పుడు మీ స్టీరింగ్ తిరగాలి, పక్క వచ్చినప్పుడు తిరగకూడదు. బైటింగ్ పాయింట్ అంతే. కొంచెం రిలీజ్ చేయండి లైట్గా, అంతే. అలా ఉంచాలి. క్లచ్ రిలీజ్ చేయకూడదు. అయితే యాక్సిడెంట్, లేదంటే బ్రేక్. యాక్సిడెంట్ యూజ్ చేయొచ్చు లైట్గా. క్లచ్ అక్కడే మూమెంట్ ఇవ్వాలి. స్టీరింగ్ లెవెల్ చేసినప్పుడు ఏం చేయాలి, క్లచ్ ఫుల్గా క్లచ్ ప్రెస్ చేసి లెవెల్ చేసిన తర్వాత, కార్ లెవెల్ అయిన తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ ఇవ్వాలి. ఇండికేటర్ ఫుల్ క్లచ్ ప్రెస్ చేయండి. ఓకే. క్రాస్ అయిన తర్వాత కంప్లీట్ రౌండ్ కట్ చేయండి. ఒక రౌండ్ కట్ చేయండి, ఇంకోసారి రౌండ్ కట్ చేయండి. అలా ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా